ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు ఈరోజు దినాన్ని మన బైబిల్‌లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన మీరందరూ కూడా మరి చాలామంది రోజుల్లో మరి కొంతమందైతే మరణించడం అనేది జరుగుతుంది కదా! మరణించే పరిస్థితులు చూసేటప్పుడు ఎంతో వేదనకరమైన పరిస్థితులు వస్తున్నాయి. మనం బైబిల్‌లో చూసినట్లయితే మరణించే పరిస్థితులు కూడా బైబిల్‌లో మనం కొన్ని ధ్యానించడానికి అవకాశం ఉంది పిల్లరా. ఊరికనే చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఊరికనే ఒకళ్ళనొకళ్ళు చంపేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళని ఏదో రకంగా ప్రాణహాని అనేది జరుగుతుంది. ఈ జరగబట్టి అనేక సమస్యలు ఎదురవుతూ మరి కుటుంబాల్లో, ఇంట్లో గానీ, బయట గానీ శాంతి సమాధానం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమందికి కష్టాన్ని ఎదిరించలేక, కష్టంలో మరి నిలబడలేక చనిపోవటమే మేలని చెప్పి చనిపోయిన వారు అనేక మంది, బలవంతంగా చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కొంతమంది మరి బ్రతుకుతుంటే అవతల వాళ్ళు చూడలేని వారు ఏం చేస్తారంటే వాళ్ళని ఏదో రకంగా చంపడానికి చూసి వాళ్ళని హతమార్చేస్తున్నారు. ఇలాగ రకరకాల కోణాల్లో మరణం అనేది వెళ్ళటాన్ని చూస్తున్నాం. కానీ విచారించవలసిన విషయం ఏంటనంటే చచ్చిపోవడం బలవంతంగా అనే విషయాల్లో చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే మరణం అనేది ప్రతి మనిషిని కూడా ఆవరిస్తది. కానీ దేవుడిచ్చే మరణం వేరు, మరి మరణదినం వేరు. మనగా చాలామంది ఎవరికి వాళ్ళు బలవంత మరణాలు చేసుకుంటున్నారు. ఇది ఎంతో విచారించవలసిన విషయం. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి ప్రియులారా. మరి మీ సమస్యలు ఎలాంటివైనా మరి ధైర్యంగా, జ్ఞానము కలిగి మనం మరణాన్ని జయించగలం ప్రియులారా. ఎందుకంటే భౌతికంగా మరణించినప్పుడు కూడా ఆత్మీయంగా మనం నిత్యరాజ్యంలో చేర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచమని ఈ సమయంలో తెలియపరచడం జరుగుతుంది. మరణమే జీవితం అని మాత్రం, మరణమే మార్గం అని మాత్రం ఎవరు అనుకోకండి. ఎందుకనంటే బైబిల్‌లో మనం ఒక మాట చూసినట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయము 3, 4 వచనాలు ధ్యానించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందనంటే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని దానితో తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక జల్దరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నీ పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేసెను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరు ప్రార్థన చేశారంటే ఇక్కడ వాక్యంలో చూస్తే ఏలియా ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం దేవుడికి. ఎందుకనంటే మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే చాలా వేదనకరమైన పరిస్థితులు, ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండా ఏలియా అక్కడ వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే యెజబెల్ స్త్రీ ఏం చేసిందంటే, యెజబెల్ రాణి మరి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ఏలియాకి కబురు పెట్టిన దూతతోటి, ఎందుకనంటే నీవు కూడా సిద్ధముగా ఉండి చనిపోవటం చెప్పినప్పుడు ఏలియా ఏం చేస్తాడనంటే ఆ మాట విని ఏలియా భయపడిపోతాడు. భయపడి ఏం చేస్తాడంటే దూరంగా ఆ పరిస్థితులకి దూరంగా పారిపోతాడు. దూరంగా పారిపోయినప్పుడు ఏమనిపించింది అని అంటే పిల్లరా ఎంతో వేదన గురైపోతున్నాడు. ఎందుకంటే ఒంటరితనాన్ని అనిపిస్తున్నాడు. ఏంటి మరణ భయం అనే వేదన మాకు కలుగుతుందని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు ప్రార్థన చేసి. అంటే అయ్యా నీకు ఇష్టమైతే నన్ను తీసుకువెళ్ళిపోయి ఎందుకు ఈ భూమి మీద అని చెప్పి ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో అని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణం తీసి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తీసేస్తాడా చెప్పండి? చెప్పడే. అలాగా. ఎందుకనంటే మరి మీరు క్రీస్తులో నిలబడే శక్తిని రిలీజ్ చేస్తాడు కానీ మీ ప్రాణాన్ని మాత్రం దేవుడు తీసేవాడు కాదు ప్రియులారా. అందుకే బైబిల్ ఏమని చెప్తుందనంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. చూసారా ఎందుకు చనిపోతున్నారు అలాగా, ఎందుకు చంపబడుతున్నారు అలాగా అంటే గమనించుకోవాల్సిన విషయం, అపవాదం అనేక రకమైనటువంటి వేదనలు కూడా నడిపిస్తూ వస్తూ ఉంటుంది. అందుకే ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి. కనుక దాని గురించి బైబిల్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ సొత్తు కాదు, దేవుని చేత కొనియాడబడిన వారు. తన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకునేటువంటి దేవుడు కాబట్టి, ఆ దేవుడికి మీరు సొత్తై ఉన్నారు కాబట్టి మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని
మీకు నచ్చని దాన్ని అప్పుడు వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు, నచ్చని పరిస్థితులు వచ్చినప్పుడు చనిపోవటం, ఏమండి? లేకపోతే ఇతరులు సూసైడ్ చేసి చంపేయడం, ఏదో రకంగా బలవంత మరణాలు జరుగుతున్నాయి. కనుక వాక్యం ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఏలియాకు కూడా యెజెబెలు మరణం అయ్యే పరిస్థితి రాబోతుంది, ఏలియా జాగ్రత్త అని చెప్పి తన దూతతో కబురు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు.